అమ్మాయిలు థియేటర్ లోకి వస్తుంటే అరవకండి బాబు అంటే ఆ ఒక్కటి అడక్కు అంటారు కదా మీరందరూ కామన్ గా, అంతేనా? పాపం మా లక్ష్మి గారు, బబిత, హేమామాలిని ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? చివరికి మా ఆంధ్రజ్యోతి నుంచి రాజ్ కుమార్ గారు వచ్చినా గానీ ఆయనని కూడా హీరో హీరో అని ఎంబారెస్ చేస్తున్నారు మీరు. పాపం. సరే మాట్లాడదాం ఇంకొంచెం సేపట్లో. థ్యాంక్ యూ బ్రో. ఐ లవ్ యూ టూ బ్రో. ఓకే, ఆ ఒక్కటి అడక్కు టైటిల్ బేసిక్ గా మనం రెగ్యులర్ గా మన లైఫ్ లో వాడుతూనే ఉంటాం ఈ వర్డ్స్ అనేవి. బట్ మీ దగ్గరకు వస్తాం, ఆ ఒక్కటి అడక్కు అని మీరే సందర్భాల్లో అంటుంటారు. మీరు ఇచ్చే కామన్ ఆన్సర్ ఏంటో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు మీరు ఏమైనా కొత్త ఆన్సర్లు ఇస్తారా? లెట్స్ ట్రై. ఒక్కసారి మైక్ అటు పాస్ చేయండి అమ్మా. మీరు చేయొచ్చు, మా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మీరేంట్రా ఎంత వైల్డ్ గా ఉన్నారు? కూర్చోండి. ఓకే, మైక్ అటు పాస్ చేయండి అమ్మా ప్లీజ్. మైక్ ఎవరి దగ్గరకు వస్తుందో ఈ ఫ్లడ్ లైట్ల వల్ల ఈ క్రికెట్ స్టేడియం లో ఉన్నట్టుంది నాకు. ఎక్కడ మైక్ ఎటు వెళ్ళింది? ఎక్కడ మేడం? మళ్ళీ వచ్చావా? మళ్ళీ వచ్చావా? వస్తూనే ఉంటాం మేడం. ఆ ఒక్కటి అడగద్దు. ఆ ఒక్కటి అడగద్దా? ఆ ఒక్కటి అడగద్దా? ఇంకేమైనా ఉంటాయా? చాలా ఉంటాయి మేడం. ఓకే, సో కాదు, నేను అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఆ ఒక్కటి అడక్కు అనేది ఎప్పుడు అనిపిస్తుంది? అంటే ప్రతి ఈవెంట్ కి వస్తున్నావా అని అడగడానికి? లేదు మేడం, ఫ్రెండ్స్ మీకు లవర్ ఉన్నారు కదా అన్ని అయిపోయా అంటే ఆ ఒకటి అడగ. ఏంటి లవర్ ఉన్నారు కదా అన్ని అయిపోయా అంటే ఆ ఒకటి అడగతాం. ఆ ఫస్ట్ రో నుంచి తీసి పైన ఎక్కడ కూర్చోబెట్టండి బాబుని. మేడం నాన్నగారు డైలాగ్ మేడం. చెప్పు, వచ్చావు మళ్ళీ డైలాగులు. ఇవాళ ఎన్ని బుక్కులు చెప్తాడో. కంటిన్యూ. పైసా 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 గల్ 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 మంట లచ్చిందర్ మన దగ్గరికి వస్తే అక్కిక్కే వేరు. అది లేనోడు ఎంట్రుకు మొక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అది లేని బ్రతుకు కుక్క బ్రతుకు. చాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాస్టీ స్టార్ నాగు. నీ పేరుకి వాళ్ళ సార్థకత నాస్టీ స్టార్ నాగు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ మేడం. అమ్మో, ప్రొడ్యూసర్స్ అందరూ ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తుంటే మీకు చేతులు జోడించి మరి నమస్కారం. ఆయనకి ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి సార్. ప్రతి ఈవెంట్ లో ఇలానే వస్తున్నాడు, డైలాగులు చెప్తూనే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ అటువైపు ఎవరైనా ఉన్నారా? ఓకే, అటు వస్తుందండి, మైక్ వస్తుంది మీ దగ్గరికి. ఆ ఒక్కటి అడక్కు అని మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏంటి? ఎగ్జామ్స్ గురించి చెప్తారు, రిజల్ట్స్ గురించి చెప్తారు, పెళ్లి గురించి చెప్తారు, చాలా ఉన్నాయి ఇక్కడ. కాలేజ్కి వెళ్ళారా ఇవాళ? ఒకటి అడగద్దా? ఓకే, అంతే అంతేగా. ఓకే, అటు పంపించండి. అక్కడ హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తున్నారు కదా, అటు ఇచ్చేయండి మైక్ ప్లీజ్. చెప్పా కదా ఈ లైట్ లో కనిపించట్లేదు. హలో హలో, ఒకసారి లేచి నిల్చోరా. ఎక్కడ ఉన్నారో మీరు? ఈ లైట్ వెనకాల ఎక్కడ ఉన్నట్టున్నారు, కనిపించట్లేదు. ఓకే, నేనే వస్తా ఇటు. హాయ్, మీ పేరు? సాయి. ఈయన కూడా హీరోనేనా? హాయ్. అప్పటి నుంచి బాగా అరుస్తున్నట్టున్నారు. చూసా, చేతులు ఇలా అడ్డం పెట్టుకొని మరి. వైట్ టీ షర్ట్. ఓకే, ఆ ఒక్కటి అడక్కు అనేది ఎప్పుడు ఏ సందర్భాల్లో ఫీల్ అవుతుంటారు? ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్ వెళ్ళినప్పుడు రిలేటివ్స్ అందరూ వచ్చి మా అబ్బాయి జాబ్ చేస్తుండు, మా అమ్మాయి ఇది చేస్తుండు అంటారు కదా. ఆ టైంలో నీ జాబ్ ఏంటి బాబు అని అడిగినప్పుడు నీ జాబ్ ఏంటి బాబు, లేకపోతే సబ్జెక్ట్ ఏమైనా పాస్ అయ్యావంటే ఆ ఒకటి అడుగుతుందని చెప్తాము. ఎందుకు మనం థియేటర్ లో అరుస్తామని చెప్పొచ్చుగా. మనకు నచ్చదు మేము అట్లా. అదా, ఓకే ఓకే, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. జాబ్ ఏం చేస్తున్నావు అని అడగద్దండి, ఆ ఒక్కటి అడగద్దు. ఓకే, నైస్, అర్థమైపోయింది. నెక్స్ట్ మా అమ్మాయిల దగ్గరికి ఎవరైనా పాస్ చేయండి పాపం. ఇక్కడ నాకు తెలుసు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో. ఓకే, ఇంకో హీరోనా? ఓకే, వెరీ గుడ్. వస్తున్నారమ్మా, ఒక్కరు కాదు ఇద్దరు హీరోస్ వస్తున్నారు ఇంకొంచెం సేపట్లో. ఎస్, మీ పేరు? మైక్ కొంచెం దగ్గర వెళ్ళని చెప్పరా? చెప్పండి. రాజ్ కమల్ గారు, ఆ ఒకటి అడక్కు అనే సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్ లో? ఆర్సీబీ కప్ ఇప్పుడు కొడుతుంది అంటే ఆ ఒకటి అడగకుండా నాకేం తెలీదు, నేనేం
అనలేదు, నేనేం వినలేదు. ఇట్లాంటి కాంట్రవర్సీస్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఆ ఒక్కటి అడగద్దు. ఓకే, నెక్స్ట్. వామ్మో, సూపర్ అమ్మా, ఆన్సర్ అదిరిపోయింది. ఆ ఒక్కటి అడగద్దు అని చెప్పారంట. హాయ్ హాయ్. హలో, మీ పేరు? సంతోష్. సంతోష్, సంతోషంగా ఉన్నావు బాగా లైఫ్ లో? మొహంలో 1000 వాట్స్ బల్బ్ ఇలా వెలుగుతా ఉంది సంతోష్ కి వల్ల. ఆ ఒక్కటి అడక్కు ఏంటి? ఎవరైనా నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అన్నా కూడా ఒక్కటి మాత్రం అడగరా. ఇక్కడికి వచ్చిన చాలా మందికి ఒక్కళ్ళే కష్టం అంటే నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగితే మళ్ళీ అది ఒక్కటి అడక్కు అని చెప్పి బిల్డప్. అమ్మమ్మమ్మమ్మ, మామూలు సంతోష్ కాదు, సంతోష్. నెక్స్ట్. ఓకే, ఇంకా ఇటువైపు ఏంటి? మహేష్ బాబా మైక్ రాలేదా? ఓకే, వస్తుంది వస్తుంది, అది కూడా వచ్చింది ఆయన దగ్గరికి. ఆయన టైం వచ్చింది, మీ టైం వచ్చేదాకా మీరు ఆగాలి. హాయ్ హాయ్. హలో, ఒక్కసారి అప్పడగండి, ఇంకొకసారి ఆ ఒక్కటి అడగద్దండు. ఒకసారి అప్ప ఎవరైనా ఇస్తే ఆ ఒక్కటి అడగద్దు. ఆ ఒక్కటి అడగద్దండు అంతే కదా. అమ్మో, నేను ఇంకా చాలా డేంజరస్ గా ఉన్నాను. ఒకసారి అప్పించి ఎవరు? మీ పేరేం చెప్పారు? జై. జై. ఎవరు అప్పు ఇవ్వకండి, ఆ తర్వాత అడగండి. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈయన కూడా హీరోనా? ఓకే సార్. హీరో గారు మీ పేరండి? నా పేరు అనిల్ కుమార్ రాజా మేడం. అనిల్ కుమార్ గారు. ఓకే, నేను మీతో 2 times ఫోటో దిగాను మేడం. ఈసారి మాత్రం ఆ ఒక్కటి అడగండి. 2 times ఫోటో దసపలండి మేడం. అవునా? ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. మన వాట్సాప్ స్టేటస్ చూసి కూడా వాళ్ళు ఈవెంట్కి వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగితే చాలా కోపిస్తుంది. ఆ ఒకటి అడగద్దని చెప్తాం. ఓకే ఓకే, ఆయన వాట్సాప్ స్టేటస్ చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగండి. ఆ ఒక్కటి అడిగితే ఆయనకి బీపీ లేచుద్ది. నెక్స్ట్. ఓకే. అమ్మో, చాలా మంది ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి వచ్చిందా కదా, వస్తుంది మైక్. ఎస్, హలో, మీ పేరు? నాగేంద్ర బాబు. చెప్పండి. మీరు డైలాగులు ఏవి చెప్పరు కదా? లేదు, డైలాగ్ లేదు. మరి ఆ ఒక్కటి అడక్కు అనే సందర్భం ఏంటి? ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు నేను సిఎస్కేకి. ఆ ఒక్కటి అడగద్దు, నిజంగానే అడగద్దు ఆ ఒక్కటి. ఓకే, హలో. ఇన్ని గొంతుల మధ్య మా ఉమెన్ పవర్ ఇంకా అలానే ఉంది. ఒక్కసారి ఆ అబ్బాయి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతమంది అబ్బాయిలు కనిపిస్తున్న మధ్యలోంచి ఒక ఫైనలీ ఉమెన్ వాయిస్ వినిపించింది. మీ పేరేంటండి? రమ్య. రమ్య, ఎలా భరిస్తున్నావు రమ్య వాళ్ళందరిని అక్కడ? సో రమ్య, ఆ ఒక్కటి అడక్కు అనే సిచ్యువేషన్ ఏంటి లైఫ్ లో నీకు? మనం సన్నగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు లావుతావు అంటే అప్పుడు ఆ ఒక్కటి అడగండి. కరెక్ట్. ఇది చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమే. ఆ ఒక్కటి అడగండి అమ్మాయిని. హలో, నెక్స్ట్ టైం నుంచి గుర్తుంది కదా పేరు రమ్య, ఎక్కడ కనిపించినా అడగండి. వెరీ గుడ్. పాప మైక్ కూడా లాగేసుకుని కూర్చోబెట్టేశారు. సన్నగా ఉంటే మాత్రం అలా కూర్చోబెడతారా ఏంటి? హలో, హలో. సరే, అసలు హీరోస్ వచ్చేందరికి ఇదే బిల్డప్ మీద నడిపిద్దాం. యా, చెప్పండి. మీ పేరు? హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చేసి సాయి. అర్థమైందా మనం అరిస్తే ఎలా ఉంటుందో వేరే వాళ్ళకి? సేమ్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు యాజువల్ గా మీరు అడుగుతున్నారు కదా, మేము మిమ్మల్ని అడుగుతున్నా, మీరేం చెప్తారు? ఇంతకు చెప్పారు కదా. ఏంటిది ఏజా? కాదు, చెప్తా. ఏజ్ చెప్పడానికి చెప్పండి మరి. 32 ప్రౌడ్ గా చెప్తారా? ఇంటీరియర్ ఎక్స్పీరియన్స్, ఐ యామ్ ప్రౌడ్. ఏమైనా అమృతం ఏమైనా తాగారా? అందులో సిగ్గుపడడానికి ఏం లేదు, చాలా ప్రౌడ్ గా చెప్పుకోవాలి ఏజ్ అనేది. ఓకే, అమృతం ఏమైనా తాగారా ఉండడానికి? ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ ఏబీసీ జ్యూస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అదేంటో తర్వాత చెప్తాను నీకు సీక్రెట్ రెసిపీ. ఓకేనా? ఆ ఒకటి అడుగు. హలో. ఓకే, నెక్స్ట్. ఇంకా ఆ ఒక్కటి అడగ. ఇంకొక లేడీ వాయిస్ ఎక్కడి నుంచో వినిపించింది. హలో, హలో. మా